నేను మీ శిరీష. దేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర వేడుకలు అంబరాన్నంటాయి. దేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర వేడుకలు అంబరాన్నంటాయి. ఉదయం 10:30 గంటలకు కర్తవ్యపథ్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సైనిక దళాల కవాతు ప్రారంభమైంది. అపాచీతో పాటు ప్రచండ తేలికపాటి హెలికాప్టర్ల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. పోరులో ధరించే దుస్తులతో అశ్విక దళం తొలిసారి ఈ పరేడ్లో పాల్గొంది. ఐరోపా సామాఖ్యకు చెందిన సైనిక విభాగం కూడా ప్రదర్శనలిచ్చింది. దేశ అభివృద్ధి ప్రస్థానం, సాంస్కృతిక వైవిధ్యం, సైనిక బలం, ఆపరేషన్ సింధూర్ వాడిన ప్రధాన ఆయుధ వ్యవస్థలు వంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకలకు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షులు ఆంటోనియో కోస్టా, ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ వేడుకలను వీక్షించేందుకు వేలాది మంది విచ్చేశారు. రాజధాని అమరావతిలో తొలిసారి గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. జాతీయ పతాకాన్ని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆవిష్కరించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మంత్రులు లోకేష్, అచ్చెన్నాయుడు, నారాయణ, కొల్లు రవీంద్ర తదితరులు హాజరయ్యారు. హైకోర్టు సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మైదానంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పరేడ్లో పాల్గొన్న 11 దళాల నుంచి గవర్నర్ గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్ర ప్రగతిని చాటేలా 22 శకటాలను ప్రదర్శించారు. గణతంత్ర వేడుకలను చూసేందుకు రాజధాని ప్రాంత రైతులు, విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడారు. తొలిసారి రాజధాని అమరావతిలో జాతీయ జెండాను ఎగురవేస్తున్నామన్నారు. రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న వాటితో శుభక్షణాన్ని పంచుకోవడం గర్వకారణంగా ఉందని వెల్లడించారు. గతంలో రాజధాని నిర్మాణం ఆగిపోయింది. ఆర్థిక విశ్వాసం దెబ్బతింది. ఇప్పుడు ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. ప్రాజెక్టులు ముందుకు సాగుతున్నాయన్నారు. సంస్థలు తిరిగి బలపడుతున్నాయని పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర 2047 కార్యాచరణ రూపొందించి ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. 2047 నాటికి ప్రపంచంతో పోటీ పడే రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దడమే లక్ష్యమని వెల్లడించారు. Swarnandhra at 2047. Our goal is to build a strong, inclusive and globally competitive state by the centenary of India's independence. The guiding framework for this vision is the Padi Sutralu, the 10 fundamental principles of governance. On this Republic Day, I am proud to place before you the progress achieved under these 10 guiding principles that define the direction and destiny of our state. కాలానుగుణంగా పాలన మారాలనేదే ప్రభుత్వం సిద్ధాంతమన్నారు. సాంకేతికత ద్వారా క్షణాల్లో పాలన ప్రజలకు చేరేలా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నామన్నారు. ప్రతి పౌరుడికి అవకాశాలు కల్పించి న్యాయం చేస్తామన్నారు. కలిసికట్టుగా ఆరోగ్య, ఆనంద, సౌభాగ్య ఆంధ్రప్రదేశ్ను నిర్మిద్దామన్నారు. ప్రతి గ్రామం, ప్రతి పట్టణం చైతన్యవంతంగా ఎదిగేలా చూద్దామని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ వెల్లడించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో జాతీయ పతాకాన్ని గవర్నర్ ఆవిష్కరించారు. రాజ్యాంగం మనకు స్వేచ్ఛ, సమానత్వం ప్రసాదించిందని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. భిన్నత్వంలో ఏకత్వం మన ప్రత్యేకతని పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో జాతీయ పతాకాన్ని గవర్నర్ ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొన్నారు. భద్రతా బలగాల నుంచి గవర్నర్ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ప్రజాప్రభుత్వం ఇటీవలే తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ 2047ను ఆవిష్కరించిందన్నారు. హైదరాబాద్ ఇమేజ్ పెంచేలా దీన్ని రూపొందించిందన్నారు. ఈ డాక్యుమెంట్ సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకుందన్నారు. రాష్ట్రాన్ని 3 ఎకనమీ జోన్లుగా ప్రభుత్వం విభజించిందన్నారు. 3 కీలక రంగాల కోసం దీన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఆవిష్కరణ దినోత్సవం నిర్వహించుకుంటున్నామని పేర్కొన్నారు. మేడారం అభివృద్ధి కోసం 251 కోట్లు కేటాయించామన్నారు. రైతులకు 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తున్నామని వెల్లడించారు. గతేడాది నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు గిన్నిస్ బుక్లో చోటు దక్కిందని పేర్కొన్నారు. 26 లక్షల మంది రైతులకు 2 కోట్ల లక్షల వరకు రుణమాఫీ చేశామని తెలిపారు. సన్న వడ్లపై క్వింటాకు 500 చొప్పున బోనస్ చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. ధాన్యానికి బోనస్గా రైతులకు 1780 కోట్లు చెల్లించామని పేర్కొన్నారు. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ
దేశంలోని అగ్రస్థానంలో నిలిచిందని వెల్లడించారు. భూ వివాదాలు పరిష్కరించేలా భూభారతి చట్టం తీసుకువచ్చామన్నారు. గ్రూప్ 1, 2, 3 ఉద్యోగాల భర్తీని పూర్తి చేశామన్నారు. ప్రజాప్రభుత్వం ఇప్పటి వరకు 62,000 ఉద్యోగాలు కల్పించిందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తన ప్రసంగంలో పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల మైదానంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల మైదానంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఉదయం 9 గంటలకు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీస్ బృందాల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా శాంతికి చిహ్నంగా కలెక్టర్ ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డితో కలిసి గాల్లోకి పావురాలు, రంగురంగుల బెలూన్లను వదిలారు. వేడుకల్లో భాగంగా నిర్వహించిన సాయుధ దళాల పరేడ్ ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది. జిల్లా సాయుధ పోలీస్ దళం రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఎస్ శంకర్ ప్రసాద్ పరేడ్ కమాండర్గా వ్యవహరించగా పరేడ్ బృందాలు గంభీరంగా అడుగులు వేశాయి. ఆర్మడ్ రిజర్వ్ ప్లటూన్ కమాండర్గా ఆర్ఎస్ఐ ఎల్ శ్రీనివాసరావు, ఎస్టీఎఫ్ ప్లటూన్ కమాండర్గా ఆర్ఎస్ఐ జి రవి, సివిల్ పోలీస్ బృందానికి పోలాకి ఎస్ఐ రంజిత్, మహిళా పోలీస్ ప్లటూన్ కు ఉమెన్ పిఎస్ఐ లావణ్య నాయకత్వం వహించారు. వీరితో పాటు ఎస్ఆర్ఐలు పి గోవిందరావు, జీవి రావు, ఎస్ఐ బాలకృష్ణమూర్తి, డబ్ల్యూఎస్ఐ ఎల్ వెంకటలక్ష్మి పరేడ్ సమర్థవంతంగా నడిపించారు. పోలీస్ జాగిలాల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ముఖ్యంగా 8 ఏళ్ల మున్నె కలెక్టర్కు 4 ఏళ్ల బ్యూటీ ఎస్పీకి పుష్పగుచ్చాలు అందించి గౌరవ వందనం చేశాయి. అనంతరం డైసీ మున్నా బ్యూటీలు కలిసి చేసిన ఒబిడియన్స్ డ్రిల్, 2 ఏళ్ల రోజు చేసిన అద్భుతమైన హర్డిల్ జంప్ అగ్నికీలక మధ్య నుంచి దూకడం, పేపర్ అండ్ మిల్క్ ఎక్సర్సైజ్ విన్యాసాలు చూసి మైదానం చప్పట్లతో మారుమ్రోగింది. స్కూల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో 1000 మంది విద్యార్థుల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. న్యూ సెంట్రల్ స్కూల్ విద్యార్థులు 3 రంగుల జెండా, శ్రీ చైతన్య టెక్నో స్కూల్ వారు జైతు జైతు భారత గీతాలకు చేసిన నృత్యాలు అలరించాయి. లావేరు కేజీబీవీ విద్యార్థులు ప్రదర్శించిన ఆపరేషన్ సింధూర్, శ్రీ సాయి విద్యామందిర్ వారి ఈ జెండా అమరుల తుది శ్వాసర ప్రదర్శనలు వీర జవాన్ల త్యాగాలను స్మరింపజేశాయి. ఐటీడీఏ ట్రైబల్ వెల్ఫేర్ విద్యార్థులు తమ సాంప్రదాయ గీతంతో, అంబేద్కర్ గురుకులం విద్యార్థులు హమ్ ఇండియా వాలే నృత్యంతో ఆకట్టుకున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల అభివృద్ధిని ప్రతిబింబిస్తూ ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శన మైదానంలో సందడి చేసింది. అనంతరం వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన మొత్తం 150 మంది అధికారులు, సిబ్బందికి కలెక్టర్ ప్రశంసా పత్రాలు అందజేసి సత్కరించారు. చివరగా వివిధ శాఖల స్టాల్స్లను సందర్శించి పథకాల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యంత్రాంగం, పోలీస్ అధికారులు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. భారతదేశ ప్రజలకు 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలియజేశారు. న్యూఢిల్లీలోని తన నివాసంలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఆర్పీఎఫ్ జవాన్ల నుండి గౌరవ వందనాన్ని స్వీకరించారు. మన రాజ్యాంగం అమల్లోకి వచ్చి భారత ప్రజాస్వామ్య బలాన్ని, సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ వంటి విలువలను స్మరింపజేసే ముఖ్యమైన రోజు ఇదని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దేశ నిర్మాణంలో పాలుపంచుకుంటున్న సైనిక బలగాలు, భద్రతా దళాలు, శాస్త్ర సాంకేతిక రంగం, వ్యవసాయం, పరిశ్రమ, సేవా రంగాల్లో కష్టపడుతున్న ప్రతి ఒక్క భారతీయునికి కృతజ్ఞతలు తెలియజేశారు. కేంద్ర విమానయాన రంగం దేశ ఆర్థికాభివృద్ధికి, ప్రాంతీయ సమతుల అభివృద్ధికి, దేశానికి ప్రపంచంతో అనుసంధానించడానికి కీలకమైన పాత్ర పోషిస్తుందన్నారు. విమానయాన రంగాన్ని మరింత ప్రజాహితంగా, అందరికీ అందుబాటులో ఉండేలా, సురక్షితంగా, పర్యావరణ రహితంగా తీర్చిదిద్దడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం కొత్త దశలో అడుగులు పెడుతుందని, రాజ్యాంగం విలువలను కాపాడుకుంటూ వికసిస్తూ విశ్వగురువుగా ఎదగాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ప్రతి పౌరుడు తన బాధ్యతను గుర్తించి రాజ్యాంగం అందిస్తున్న హక్కులతో పాటు కర్తవ్యాలను కూడా నిలబెట్టేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం జాతీయ గీతాలాపన చేశారు. పార్టీ నేతలకు, కార్యాలయ సిబ్బందికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. గార్డులు వందనం సమర్పించారు.
ఈ కార్యక్రమంలో శాసన మండలి ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్, ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ చెల్లపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కళ్యాణం శివశ్రీనివాసరావు, పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు, పార్టీ నాయకులు సయ్యద్ జిలానీ తదితరులు పాల్గొన్నారు. నాందేడ్ గురుద్వారా సందర్శించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో కలిసి నాందేడ్లోని తర్క్ సచ్ఖండ్ గురుద్వారాను సందర్శించారు. సిక్కుల 10వ మత గురువు గురు గోవింద్ సింగ్ సాయిబా వారి సమాధి మందిరాన్ని దర్శించుకున్నారు. సిక్కుల 5వ అత్యున్నత పీఠాల్లో ఒకటైన గురుద్వారా హజూర్ సాహిబాలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. గురు తేగ్ బహదూర్ సింగ్ 350వ సాహిదా సమాగమంలో పాల్గొనేందుకు నాందేడ్ విచ్చేసిన పవన్ కళ్యాణ్ మధ్యాహ్న సమయంలో సచ్ఖండ్ గురుద్వారాను సందర్శించారు. ఆయనకు గురుద్వారా చైర్మన్ విజయ్ సత్ఫుల్ సింగ్ ఆధ్వర్యంలో సాదరంగా స్వాగతం పలికారు. గురుద్వార్ ప్రముఖుల చేతుల మీదుగా పవన్ కళ్యాణ్కి సాంప్రదాయ సిక్కు తలపాగాను ధరించారు. అనంతరం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్తో కలిసి పవన్ కళ్యాణ్ గురుద్వారాలో ప్రవేశించారు. ప్రధాన మందిరంలో గురు గోవింద్ సింగ్ సాయిబాకు ప్రార్థనలు చేశారు. చాదర్ను సమర్పించి నమస్కరించారు. అనంతరం గురుద్వార గ్రంథీలు పవిత్ర వస్త్రాన్ని పవన్ కళ్యాణ్కి ఫడ్నవీస్కి వేసి ఆశీర్వదించారు. అనంతరం సమాధి మందిరం లోపల భాగంలో ప్రదక్షిణ ముగించుకొని వెలుపలికి వచ్చారు. గురుద్వార ఎదుట అత్యంత పవిత్ర స్థలంగా సిక్కు సోదరులు పూజించే నిషాన్ సాహిబ్ వద్ద ఏర్పాటు చేసిన ధ్వజానికి మొక్కుకున్నారు. దర్శనం అనంతరం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో కలిసి గురుద్వార ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ డొనేషన్ మెషిన్ను పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. అంతకుముందు మొదటిసారి సచ్ఖండ్ గురుద్వారానికి విచ్చేసిన పవన్ కళ్యాణ్ని చైర్మన్ ఆధ్వర్యంలో సిక్కుమత పెద్దలు ఘనంగా సత్కరించారు. గురుద్వార జ్ఞాపికను సిక్కులు ధరించే పవిత్ర ఆయుధం కిస్పాన్ను బహుకరించారు. గురుద్వార దర్శనం అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. గురు తేగ్ బహదూర్ సింగ్ దేశం మొత్తానికి స్ఫూర్తిని నింపారన్నారు. ఆయన త్యాగం భవిష్యత్ తరాలకు స్ఫూర్తి నింపుతుందన్నారు. అలాంటి గురువు సాహిదా సమాగమంలో పాల్గొనడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. అమరావతి నేలపాడు పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. అమరావతిలోని నేలపాడు పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేసేలా రూపొందించిన శకటాలను ప్రత్యేకంగా పరిశీలించి అభినందించారు. రైతు సంక్షేమం, మహిళా సాధికారత, యువతకు ఉపాధి అవకాశాలు, మౌలిక వస్తువుల అభివృద్ధి వంటి అంశాలను ప్రతిబింబించే శకటాలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు స్పష్టంగా కనిపించాయని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని, ప్రతి వర్గానికి న్యాయం చేకూరేలా సంక్షేమ పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు జాతీయ భావాజాలాన్ని పెంపొందిస్తూ ప్రజల్లో దేశభక్తిని మరింత బలపరిచాయని పాల్గొన్న అధికారులు, ప్రజలు అభిప్రాయపడ్డారు. హెలికాప్టర్ రైడింగ్ అరసవెల్లి ఉత్సవాలకు మరింత వన్నె తెచ్చాయని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. హెలికాప్టర్ రైడింగ్ అరసవెల్లి ఉత్సవాలకు మరింత వన్నె తెచ్చాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. రాష్ట్ర పండుగ హోదాలో జరుగుతున్న అరసవల్లి రథసప్తమి ఉత్సవాల సందర్భంగా కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రత్యేక చొరవ తీసుకుని హెలికాప్టర్ రైడింగ్ ను శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 7 రోజుల పాటు శ్రీకాకుళం పరిసర ప్రాంత వాసులను ఈ హెలి టూరిజం కొత్త అనుభూతులను మిగిల్చింది. ఈ నేపథ్యంలో హెలి రైడ్ జరుగుతున్న తీరును స్థానిక ఎమ్మెల్యేతో కలిసి కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. నగరంలోని R&B బంగ్లాలోని హెలిప్యాడ్ వద్దకు చేరుకుని చాపర్ సిబ్బందితో మాట్లాడారు. మంచి అనుభూతులను స్థానికులకు మిగిల్చారని, విరామం లేకుండా వినోదాన్ని అందించారని పైలట్లను అభినందించారు. హెలి టూరిజం పట్ల ప్రజల నుండి ఎలాంటి స్పందన వచ్చిందో అడిగి తెలుసుకున్నారు. అనంతరం చాపర్ సిబ్బందిని సత్కరించారు. జ్ఞాపకానికి గుర్తుగా వారితో ఫోటో దిగారు. అరసవెల్లిని ప్రపంచ స్థాయి పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుందని అసెంబ్లీ PUC చైర్మన్ కోన రవికుమార్ అన్నారు. బాణుడి క్షేత్రమైన అరసవెల్లిని ప్రపంచ స్థాయి పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుందని అసెంబ్లీ PUC చైర్మన్ ఆమ్దలవలస శాసనసభ్యులు కోన రవికుమార్ పేర్కొన్నారు. రథసప్తమి వేడుకల సందర్భంగా ఆయన స్వామివారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో హిందూ ఆచారాలు, సనాతన ధర్మంపై దాడులకు పాల్పడిందని విమర్శించారు. దానికి భిన్నంగా ప్రస్తుత ప్రభుత్వం ధర్మాన్ని రక్షిస్తూ నవ సమాజ నిర్మాణం కోసం పాటుపడుతుందన్నారు. రథసప్తమి వేడుకలను ఈసారి 7 రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించడంపై జిల్లా ప్రజల తరపున ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే మామిడి గోవిందరావు. పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు వారి కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం నియోజకవర్గం ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ విశిష్టతను తెలుపుతూ విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. డివైడర్ల నిర్మాణ పనులు ప్రణాళిక లోపించడం, నిర్లక్ష్యం కారణంగా అనేక ప్రాణాలు అనంత వాయువుల్లో కలుస్తున్నాయి. రాజం పాలకొండ ప్రధాన రహదారిలో డివైడర్ల నిర్మాణ పనుల్లో ప్రణాళిక లోపించడం, వాహనదారులు అతివేగం, నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా అనేక ప్రాణాలు అనంత వాయువుల్లో కలుస్తున్నారు. వందలాది మంది క్షతగాత్రులవుతున్నారు. ఈ పరిస్థితులు బాధిత కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చుతున్నాయి. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని గెలిచాక ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ కృషితో 2 వరుసల్లో 2 కిలోమీటర్ల దూరం ఉండే ఈ రోడ్డులో 80 అడుగుల విస్తీర్ణంలో అంబేద్కర్ సెంటర్ నుంచి జిఎంఆర్ఐటి వరకు రోడ్డు నిర్మించారు. అది ప్రారంభమైన సమయం నుంచి ప్రమాదాలు పరంపర కొనసాగుతుండగా ఇటీవల సమస్య తీవ్రత పెరిగింది. అంబేద్కర్ బొమ్మ వద్ద నుంచి జిఎంఆర్ఐటి వరకు ఇష్టానురాజ్యంగా డివైడర్లు నిర్మించడంతో దీని ద్వారా వాహన చోదకులు ఒక్కసారిగా అడ్డదిడ్డంగా ప్రయాణించి ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రజల ఇబ్బందులను పట్టించుకోకుండా అధికారులు ప్రజాప్రతినిధుల ప్రయోజనాలకే ప్రాధాన్యమిచ్చారని పలువురు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం బీజేపీ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం బీజేపీ పార్టీ కార్యాలయ ఆవరణలో జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు ఆధ్వర్యంలో జాతీయ జెండాను బీజేపీ నాయకులు, కార్యకర్తలతో ఎగరవేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షులు నిషిదారాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ రాజ్యాంగం స్వేచ్ఛతో పాటు ప్రతి పౌరుడికి న్యాయం, సమానత్వం, గౌరవం కల్పించిందని గుర్తు చేస్తూ ప్రజాస్వామిక, గణతంత్ర, లౌకిక, సామ్యవాద సార్వభౌమ దేశంగా భారతదేశం ప్రగతి పదంలో దూసుకెళ్లాలని ఆకాంక్షించారు. అందుకు ఆధారమైన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26న దేశ ప్రజలందరికీ గొప్ప పండగ అని జిల్లా అధ్యక్షులు పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేయడం, సమ్మిళిత అభివృద్ధిని వేగవంతం చేయడం, జాతీయోద్యమ నాయకులు, రాజ్యాంగ నిర్మాతల ఆంక్షలకు అనుగుణంగా ప్రజాప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ, ప్రజాహిత కార్యక్రమాలను అమలు చేస్తుందని పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాతల దార్శనికతకు, గణతంత్రాన్ని తీర్చిదిద్దిన త్యాగమూర్తులకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నివాళులర్పిస్తూ యోధుల ఆంక్షలకు అనుగుణంగా దేశ సేవకు పునరంకితమవుదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు పైడి వేణుగోపాల్, రాష్ట్ర అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివేన ఉమామహేశ్వరరావు, బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీకాకుళంలోని సంస్కార్ ఇంటర్నేషనల్ స్కూల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీకాకుళంలోని సంస్కార్ ఇంటర్నేషనల్ పాఠశాల ప్రాంగణంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఎంతో ఆనందంగా, పండగ ఉత్సాహంతో జరుపుకుంది. పాఠశాలలో యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థుల సమక్షంలో గణతంత్ర దినోత్సవాన్ని ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించడంతో కార్యక్రమం ప్రారంభమైంది. విద్యార్థులు దేశభక్తి గీతాలు, నృత్యాలు మరియు భారత రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతను, దేశ ఐక్యతను హైలైట్ చేసే ప్రసంగాలను ప్రదర్శించారు. యాజమాన్యం సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులను భారతదేశ బాధ్యతాయుతమైన పౌరులుగా మారాలని ప్రోత్సహించారు. విద్యార్థులు చేసిన ప్రదర్శనలకు బహుమతులు మరియు సర్టిఫికేట్లు పంపిణీ చేశారు. ఈ వేడుకకు పాఠశాల డైరెక్టర్లు డాక్టర్ బుడుమూరి అన్నాజీరావు, డాక్టర్ పైల మురళీధర్ రావు, డాక్టర్ అన్నెపు శివప్రసాద్ రావు, డాక్టర్ దుంపల హరిప్రసాద్, డాక్టర్ తమ్మినేని వేణుగోపాలరావు, కరెస్పాండెంట్ దుంపల అరుణ, అకాడమిక్ డైరెక్టర్ సాయి, ప్రిన్సిపల్ సత్యనారాయణ, సుజన, డీన్ ఢిల్లీశ్వరరావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రముఖుల సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యత గురించి మాట్లాడారు. విద్యార్థులు తమ దైనందిన జీవితంలో ఈ విలువలను ఆచరించాలని, బాధ్యతాయుతమైన మానవీయ పౌరులుగా ఎదగాలని వారు ప్రోత్సహించారు. విద్యార్థుల ప్రదర్శనను అతిథులు, ప్రేక్షకులు ఎంతో అభినందించారు.
రాజ్యాంగ ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలని ప్రముఖ గైనిక్ వైద్య నిపుణులు డాక్టర్ దానెట్ శ్రీధర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని సింహద్వారం వద్ద ఉన్న మెడికవర్ డాక్టర్ దానెట్ శ్రీధర్ హాస్పిటల్లో జాతీయ పతాకాన్ని డాక్టర్ దానెట్ శ్రీధర్ ఆవిష్కరించారు. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే గొప్పదని, దాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలిపారు. ఎందరో మహనీయుల త్యాగఫలమే గణతంత్ర దినోత్సవమని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణే తమ ప్రాధాన్య లక్ష్యమని, దేశ సేవలో భాగంగా నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఆసుపత్రుల వైద్యులు, నర్సులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని దేశభక్తి భావంతో వేడుకలను నిర్వహించారు. ఆసుపత్రి ప్రాంగణం దేశభక్తి నినాదాలతో మారుమ్రోగింది. ఈ కార్యక్రమంలో ఆసుపత్రుల వైద్యులు, నర్సులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాజా మండలం విఆర్ అగ్రహారంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజా మండలం విఆర్ అగ్రహారంలో అగ్ని ప్రమాదం జరిగింది. గ్రామంలో ఉన్న స్క్రాప్ షెడ్ లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడి దట్టమైన పొగ కమ్ముకుంది. దీంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే సమాచారాన్ని రాజం అగ్నిమాపక కేంద్రానికి అందించడంతో హుటాహుట్న గ్రామానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో రీసైక్లింగ్ చేసేందుకు నిలువ ఉంచిన ప్లాస్టిక్ మరియు కొన్ని ధాన్యం బస్తాలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు 3 లక్షల విలువ చేసే ఆస్తి నష్టం జరిగి ఉందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి నియోజకవర్గ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నర్సన్నపేట తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ వ్యవస్థతోనే నేడు మన దేశం భద్రతతో పాటు అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం అనంతరం సాధించుకున్న రాజ్యాంగం అమలుతో అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని ఎమ్మెల్యే వివరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజా ప్రతినిధులు మరియు రెవెన్యూ సిబ్బందితో పాటు పోలీస్ అధికారులు పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధులు పైల సుబ్బారావు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మామిడి గోవిందరావు నివాళులర్పించారు. పాతపట్నం నియోజకవర్గ కేంద్రానికి చెందిన స్వతంత్ర సమరయోధులు పాతపట్నం మండల పార్టీ అధ్యక్షులు పైల బాబ్జీ తాతయ్య కీర్తిశేషులు పైల సుబ్బారావు 41వ వర్ధంతి సందర్భంగా నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు పాతపట్నంలోని తన కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో కీర్తిశేషులు పైల సుబ్బారావు చేసిన సేవలు అమూల్యమైనవని, ఆయన ఆదర్శాలు యువతకు మార్గదర్శకమని కొనియాడారు. ప్రజల కోసం ఆయన చేసిన త్యాగాలు చిరస్మరణీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వాతంత్ర సమరయోధుడికి నివాళులర్పించారు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. పురపాలక సంఘ కార్యాలయం నందు జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యురాలు గౌత్ శిరీష హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగరవేసి వందనం సమర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలను స్మరించుకొని నివాళులర్పించారు. రాజ్యాంగం మనకు ప్రసాదించిన ప్రాథమిక హక్కులతో పాటు దేశం పట్ల మనకున్న విధులను కూడా సమానంగా గౌరవించి ముందుకు తీసుకెళ్లాలని ఆమె పిలుపునిచ్చారు. రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్రాన్ని మన భావాలను తెలియపరచడానికి ఉపయోగించాలి కానీ ఇతరులను కించపరచడానికి కాదని ఆమె స్పష్టం చేశారు. మన హక్కులను ఎలాగైతే అనుభవిస్తున్నామో ఇతరుల గౌరవాన్ని కాపాడడం కూడా మన విధాన్ని గుర్తుంచుకోవాలని నొక్కి చెప్పారు. ఆగస్టు 15, జనవరి 26 కేవలం సెలవు దినాలు కావని, ఆ రోజుల ప్రాముఖ్యతను, మన బాధ్యతను భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని ఆమె ఉద్బోధించారు. అనంతరం అక్కడ ఉన్న మున్సిపల్ సిబ్బందికి ఉత్తమ కార్యాచరణ నిర్వర్తించిన వారికి ప్రశంసా పత్రాలను ఆమె చేతుల మీదుగా వారికి అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బల్లగిరిబాబు, కమిషనర్ శ్రీనివాసరావు, కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ సిబ్బంది, ఆర్పీలు, మెప్మా సిబ్బంది మరియు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మాజీ సైనికుల సమక్షంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా పెద్దరెల్లి వీధిలో జిల్లా సైనిక సంక్షేమ అధికారి ఏ శైలజ ఆధ్వర్యంలో మాజీ సైనికుల సమక్షంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలో మువ్వెన్నెల జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగిందని మాజీ సైనికుల అధ్యక్షులు పూర్ణచంద్రరావు కటక మీడియాకు తెలియజేశారు.
ఈ సందర్భంగా జిల్లా సైనిక సంక్షేమ అధికారి శైలజ మాట్లాడుతూ దేశ రక్షణ కోసం సైనికులుగా మీరు చేసిన సేవలు మరవలేవని మాజీ సైనికులను ఉద్దేశించి కొనియాడారు. మాజీ సైనికులకు మరింత గుర్తింపు వచ్చే విధంగా జిల్లాలో కార్గిల్ పార్కు తయారవుతుందని, అది త్వరలో ప్రారంభం కానుందని తెలిపారు. జిల్లాలోని మాజీ సైనికుల కుటుంబ సభ్యులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ ఫెడరేషన్ శ్రీకాకుళం చైర్మన్ గ్రూప్ కెప్టెన్ పి ఈశ్వరరావు మాట్లాడుతూ ఎంతో మంది మహానుభావుల త్యాగ ఫలాలతో వచ్చిన స్వాతంత్రాన్ని కాపాడుకుంటూ రాజ్యాంగ బుద్ధులై ఉండాలని పిలుపునిచ్చి జిల్లా వ్యాప్త మాజీ సైనికుల కుటుంబ సభ్యులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా అధ్యక్షులు పూర్ణచంద్రరావు కటకం మాట్లాడుతూ సొసైటీలో మన మాజీ సైనికుల వీర నారీమణుల గౌరవం పెరిగే విధంగా మనమందరం వ్యవహరించాలని ఇటీవల జరిగిన రథసప్తమి సేవలు మాజీ సైనికులు వీర నారీమణులు పాల్గొని మంచి గౌరవాన్ని తెచ్చారని కొనియాడారు. అంతిమంగా జాతీయ గీతాన్ని ఆలపించి భారత మాతకు జయజయలు పలికారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ ఫెడరేషన్ శ్రీకాకుళం అధ్యక్షులు పూర్ణచంద్రరావుతో పాటు చైర్మన్ విశ్రాంత గ్రూప్ కెప్టెన్ పి ఈశ్వరరావు, జిల్లా సైనిక సంక్షేమ అధికారి ఏ శైలజ, హార్నరీ ప్రెసిడెంట్ తన కృష్ణారావు మరియు దుంపల శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.